చూడండి, ఈరోజు అయితే నేను చేపల కర్రీ చేస్తానండి. అయితే నేను మిక్సీ కొట్టేశాను. ఫస్ట్ చేపల కర్రీకి ఎప్పుడు కూడా ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ కొడతాను. ఆనియన్స్, పచ్చిమిర్చి చేయకుండా టమాటాలు, ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు మొత్తం పచ్చిమిర్చి తప్ప మిగతా అన్నీ కలిపి మిక్సీ కొడేస్తానండి. మిక్సీ పేస్ట్ని మనం ఈ ఆయిల్లో వేస్తాం. సో ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. చేపల్లో వేస్తాం కాబట్టి కొంచెం పసుపు వేసాను, సాల్ట్. పులుసు అయితే చింతపండు పులుపు వేస్తానండి. పులుసు వేసేసేసి చేపలు దాంట్లో వేసాను. మన చేపలు కూడా ఇందులో వేస్తానండి. కొంచెం కారం చూద్దాం. ఇక్కడ డీప్ ఫ్రైకి చేపలను అయితే పెట్టానండి. ఫ్రై అయిపోయాక చూపిస్తాను. అందుకని కారం ఏదో తగ్గినట్టు ఫ్రెండ్స్ వేద్దామండి. కొంచెం కారం చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లస్ చేపలు కూడా ఫ్రై అయిపోయినట్టే తీసేద్దాం. మన ఏమేమి చేపల కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్.